మమ్మీ 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 ఏమైంది? వీళ్ళెవరూ వచ్చి గంగని జమీందారంటున్నారు, నన్ను పని పిల్ల అంటున్నారు. దీనికేమో ఫ్రూట్స్ స్వీట్స్ ఇచ్చారు, నన్నేమో కొట్టుపోతున్నారు. మంగ చెప్పింది నిజమా? మంగ, ఈ ఇద్దరిలో మీ కూతురెవరమ్మా? పోలికలు చూస్తే అర్థం కావట్లేదా? పోలికలను బట్టి అయితే ఈ అమ్మాయే మీ కూతురై ఉంటుందమ్మా. మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉందమ్మా. మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఈ మంగే నా మనవరాలు. అమ్మా, పట్టాభిషేకం గంగకు చేసి ఇప్పుడు మంగ నా కూతురంటే అందరికి అనుమానం వస్తుంది. ఆ తర్వాత ట్రస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత మంగ ముష్టిదైపోతుంది. చాలా ఆపు. నోరెత్తితే ఈ ముష్టి స్టోరీ చెప్పి నా నోరు మూయించేస్తున్నావు. సర్లే. సరే, తెలుసో తెలియకో ఈ అమ్మాయిని తిట్టి పొరపాటు చేశారు. మీరు దానికి సారీ చెప్పి వెళ్ళిపోవచ్చు. సారీ అమ్మా. వస్తామమ్మా. అమ్మా, ఏంటమ్మా? ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? నేనేం చేశానమ్మా? ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచుంటే పరిస్థితి మంగ బాధపడే వరకు వచ్చేదే కాదు. అర్థం కాలేదమ్మా. నీకంతా అర్థమైంది. కావాలనే నాటకాలు ఆడుతున్నా. ఈ రోజు నుంచి గంగ ఇలా జమీందారీ డ్రెస్సుల్లో కనిపించకూడదు. ఎప్పటిలా గూడెం బట్టల్లోనే కనపడాలి. అమ్మా, ట్రస్ట్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుందమ్మా. ట్రస్ట్ మన ఇంటి చుట్టూ తిరగడం తప్ప వాళ్ళకి ఇంకేం పనిలేదా? చూస్తే ఆస్తి మొత్తం పోతుందమ్మా. అమ్మా, తర్వాత మంగ ముష్టెత్తుకుని వద్దు. ఇప్పుడేంటి? ఆ ట్రస్ట్ వాళ్ళు చూస్తే ప్రమాదం, అంతేగా? అంతే అమ్మా. అయితే గంగ బయటికి వెళ్ళినప్పుడు, బయట వాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు జమీందారీ డ్రెస్ లోనే ఉంటుంది. మిగతా టైంలో గూడెం డ్రెస్ లోనే ఉంటుంది. అప్పుడు మంగ మాత్రమే జమీందారని చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సరేనా? నీ పిచ్చి గాని పసుపు రంగు పూస్తే పిల్లిని చూసి పులనుకుంటారా చెప్పు? నువ్వేం చెప్పావో నాకు అర్థం కావడం లేదు. పిచ్చి సామెతలు పక్కన పెట్టి చెప్పింది చెయ్యి. మంగా, రామ్మా. ఏ గంగా, నీ వల్ల నా పరువు పోయింది. ఇంకోసారి ఈ డ్రెస్ లో కనిపించావు, డ్రెస్ చించేస్తా. జాగ్రత్త, గూడెం దానా. మంగా, పదమ్మా. దాని మాటలేం పట్టించుకోకు, సరేనా గంగా? గంగా, బాధపడకమ్మా. గొప్పోళ్ళిళ్లల్లో ఇట్లాంటి అవమానాలు పడక తప్పదు. కొత్తలో బాధగా ఉన్నా మెల్లమెల్లగా అదే అలవాటైపోతుంది. మంగ అట్టా తిడితే బాధగా ఉందమ్మా. సరే, పది వెళ్దాం. రా. నువ్వేం భయపడకమ్మా. ఈ ఇంట్లో నువ్వే మహారాణివి, నువ్వే జమీందార్వి. నీ మాటల్ని నమ్మను. చూసావుగా, ఇందాక ఊరి వాళ్ళందరూ గంగని జమీందారన్నారు. చూడమ్మా, నువ్విట్ట గొప్పగా కనపడితే అందరూ నిన్నే జమీందార్ అనుకుంటున్నారు. పాపం మంగ బాధపడుతున్నది. అందుకని నువ్వు రేపటి నుంచి పని పిల్లలా ఉండాలమ్మా. అమ్మమ్మ చెప్పినా వినకు. అప్పుడు అందరూ మంగనే జమీందార్ అనుకుంటారు. అట్టాగే మా అమ్మ ఏం చెప్పినా నా మంచికే చెప్తుంది. నా మీద ప్రేమతోనే చెప్తుంది. నువ్వు నిప్పుల్లో దూకమన్నా దూకుతా. అట్లాంటిది పని పిల్లలా ఉండలేనా? నా బంగారు తల్లి, ఈ
అమ్మ మాట ఎప్పుడు కాదనదు. అవును, ఎప్పుడు నీ మాట కాదనను, కానీ గంగ విషయంలో మాత్రం నేను ఒప్పుకోను. తప్పదమ్మా, మనకిష్టం లేకపోయినా మనం భరించాలి. నేను భరించను. భరించమంటే గంగ ముందు సర్దుకుపోమని కాదు, నువ్వింతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు. అట్టానే అమ్మా, ఇంతకు ముందు గూడెంలో ఎట్టా ఉన్నానో అట్టానే ఉంటా, అట్టానే బతుకుతా. నా పక్కన నువ్వుంటే ఈ బంగళా బతుకు నాకెందుకమ్మా? నీతో కలిసి పూడి గుడిసెలోనైనా సంతోషంగా ఉంటాను. నా బంగారు తల్లి, ఈ అమ్మ అంటే ఎంత ప్రేమో చెప్పింది గుర్తుందిగా. ఎప్పటికీ నువ్వు మంగ ముందు జమీందారు కాదు, పని పిల్లనే. ఆ మాట అనడం కాదు, దాన్ని పని మనిషిలానే చూడాలి. కాదని నాతో సమానంగా చూసారో ఆ తర్వాత మీ ఇష్టం. నీ ఇష్టమే నా ఇష్టమమ్మా. కంటే అమ్మా నీ అంటే ఎలా? కంటే అమ్మా నీ అంటే ఎలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. అమ్మ గంగా, గంగా, గంగా రామ్మా. అమ్మ గంగా, చాలా పొద్దుపోయింది, రా భోంచేద్దాం రా. అమ్మా నువ్వు కూడా రా అమ్మా, తిందాం. మేమెందుకులే అమ్మా, నువ్వు వెళ్ళి తిను. గంగ మా మనిషి అంటే మీరు కూడా మా మనుషులే, రండి అందరం కలిసి భోంచేద్దాం. ఇందాక రాజేశ్వరం అన్నట్టు ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుండడమే మంచిదమ్మా. అర్హతకు మించి ఆశిస్తే అవమానాలు చూడాల్సి వస్తుంది. దానికన్నా మా హద్దులో మేముండడమే మంచిది. అది కదమ్మా, మీ అభిమానానికి కోటి దండాలు తల్లి, కానీ నీతో కలిసి మాత్రం తినలేము. మాకు కూడా మాకు పెట్టండి, కింద కూకుని తింటాం. ఆ, సరే మీ ఇష్టం. రామ్మా గంగా. నేను కూడా మా అమ్మతో కలిసి తింటానమ్మమ్మా. అయ్యో, నువ్విప్పుడు జమీందారువమ్మా. జమీందార్ అయితే మా అమ్మతో కూర్చొని తినకూడదా? అట్టా అయితే నాకు ఈ జమీందార్ బతికే వద్దు. అమ్మంటే ఎంత ప్రేమ నీకు. ఒకరేమో అమ్మ కన్నా, అమ్మ ప్రేమ కన్నా జమీందారీ బ్రతుకే గొప్పదనుకుంటుంది. నువ్వేమో అష్టభోగాల కన్నా అమ్మ ప్రేమే గొప్పది అంటావు. నిజమే, బుద్ధులు పెంపకంలో ఉండవు, పుట్టిన రక్తంలో ఉంటాయి. నువ్వు కింద కూర్చుని తింటే నేను కింద కూర్చొని తింటాను. అది ఇష్టమేనా నీకు? లేదు లేదు, నువ్వు పైన కూర్చొని తినాలా? అయితే నువ్వు కూడా పైన కూర్చొని తినాలి. రా. అమ్మమ్మ, నా నమ్మతో పాటే కూర్చొని తింటాను. ఏ మాతో కూర్చోకూడదా? నువ్వు జమీందారువా? తప్పు చేస్తున్నావు గౌరీ. నీ దృష్టిలో ఇది నీ కూతురే కావచ్చు, కానీ ఇది నా దృష్టిలో జమీందారు. కొన్ని కోట్ల ఆస్తి కాబోయే వారసురాలు. ఇలాంటి దాన్ని ఇంకా నువ్వు గూడెం పిల్లల చుట్టం తప్పు. గంగ విషయంలో నీ అభిప్రాయాన్ని మార్చుకో. జగదీశ్వరి పసిగట్టేసింది. తనని నీ కూతుర్ల చుట్టం మానే మా బిడ్డల చుట్టం అలవాటు చేసుకో. అర్థమైందా? అర్థమైనదమ్మా. అయితే గంగ నాతో రమ్మని చెప్పు. వెళ్ళమ్మా. రా. ఏ నోటితో వద్దు అని చెప్పానో అదే నోటితో వెళ్ళమని చెప్పించింది. గంగకి మన సంగతి అర్థం కాకముందే మన దగ్గర అణిగిమణిగి ఉండేలా చెయ్యాలా, లేదంటే నా కూతురు గంగ దగ్గరే పనిదానిలా బతకాల్సిన కర్మ పడుతుంది. అదే జరిగితే నా మంగ బతకదు. దాన్ని బతికించుకోవడానికైనా గంగని మార్చక తప్పదు.
పళ్ళెంలో అన్నం పెడతావా? అంటే ఇది నేను సమానమేనా? దీనికి నాకు తేడా లేదా? నో! ఏయ్ నిన్ను! అమ్మా! అమ్మా! అమ్మమ్మ నన్ను కొట్టిందమ్మా! అమ్మా! ఏమైంది? అమ్మమ్మ నన్ను కొట్టిందమ్మా! అమ్మా, నువ్వు నువ్వు మంగని కొట్టావా? అదేం చేసిందంటే మాటలొద్దు. కొట్టావా లేదా? కొట్టాను. ఎందుకు కొట్టావు? అసలు దాన్ని కొట్టాల్సిన అవసరం నీకేంటి? అసలు దాన్ని కొట్టడానికి నువ్వెవరు? ఏంటి ఏమన్నావు? దాన్ని కొట్టడానికి నేనెవరా? అంటే నీ కూతుర్ని కొట్టగానే నేను పరాయిదాన్నైపోయానా? అదంటే ప్రేమ అని తెలుసు గాని కానీ కన్న తల్లినే ఎవరు నువ్వు అని అడిగేంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది. ఆయన తప్పు చేస్తే చిన్నప్పుడు నిన్నే కొట్టాను, తిట్టాను, శిక్ష కూడా వేశాను. అప్పుడు నువ్వు అడగలేదే నువ్వెవరని? తప్పు చేస్తే కూతురు కాదు, మనవరాలు లేదు, నాకందరూ ఒకటే. సారీ అమ్మా, ఆవేశంలో అనేశాను. అసలు నువ్వెందుకు కొట్టావమ్మా? గంగని తన కుర్చీలో కూర్చోబెట్టి అన్నం పెట్టానని ప్లేట్ నెట్టేసింది, అందుకే కొట్టాను. తప్పా? చెప్పు తప్పా? తప్పే. అది ప్లేట్ నెట్టడం కాదు, నువ్వు దాని ప్లేస్ లో కూర్చోబెట్టడం. రాజేశ్వరి, అవునమ్మా, గంగ జమీందార్ అనేది నాటకం. ట్రస్ట్ వాళ్ల ముందు మాత్రమే తను జమీందార్ బిడ్డ, మిగతా టైంలో గూడెం బిడ్డ. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే మంగ ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు, నేను తిన్నాకే తినాలి, నేను పడుకున్నాకే అది పడుకోవాలి, నేను కూర్చుంటే అది నుంచోవాలి, నేను చెప్పినట్టు పడుండాలి. నువ్వెట్టా చెప్తే అట్టా చేస్తాను మంగ. ముఖ్యంగా నన్ను పేరు పెట్టి పిలవకూడదు, మంగమ్మ గారు అనాలి. అట్టానే మంగమ్మ గారు. మొత్తానికి మన పిల్ల అనిపించింది. అన్ని అనుభూతులే. అర్థమైందిగా? మంగకిష్టమైనట్టు ఉంటే సరి, లేదంటే తన దారి తను చూసుకోమను. ఏయ్, ఆ మెతుకులని ఎత్తి కడిగి శుభ్రం చేయి. ఇట్స్ మై ఆర్డర్.
దీన్ని పిచ్చి కుదరచాలే. ఆ, శుభ్రం చేసిందిగా, ఇక నువ్వు వెళ్ళు. ఇది ఇలాగే బ్రతకాలి పని పిల్లల. కూర్చో, ఆ ప్లేట్ ఇటు ఇవ్వు. దా కూర్చో, తిను తిను తిను. ఇక్కడ తిన్నమ్మమ్మ, ఇక్కడ కూర్చొని తింటాను. అమ్మా, ఆ గదిలో కిందకెళ్ళినాడే. మందు కోసం అయి ఉంటదేమో. ఎచ్చి సూతం పదోదినా. రాజేశ్వరి, ఏంటమ్మా? తప్పు చేశానమ్మా. ఏ పాపం తెలియని ఓ అమ్మాయికురాల్ని ఈ జమీందారింటికి వారసురాలని అబద్ధం చెప్పి చాలా చాలా పెద్ద తప్పు చేశాను. అలా చెప్పటం వల్ల మన ఆస్తి పోకుండా ఉంటుంది కదా అనుకున్నాను, కానీ ఈ గంగకి ఇంత అవమానం జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు తనని ఎవరు అనుమానించారు? తను గతంలో ఎలా ఉందో అలాగే ఉండమన్నాం. అది అవమానించినట్టు ఎలా అవుతుంది? వద్దులేమ్మా, నాకు చిరాకులేస్తుంది. గంగని ఇక్కడే ఉంచి తనని బాధ పెట్టే కంటే తనని గూడానికి పంపించేద్దాం అనుకుంటున్నాను. వాట్? గూడానికి పంపిస్తారా? ఆ విషయం ఒకవేళ ట్రస్ట్ వాళ్ళకి తెలిస్తే? తెలిస్తే తెలియని మహా అయితే ఏమవుతుంది, ఆస్తంతా ట్రస్ట్ కు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆస్తి లేక మనం కూడా ఏ గూడానికి వెళ్లి గుడిసె వేసుకుని దుంపలలా తవ్వుకుంటూ బతుకుదాం. మంగ ఆల్రెడీ గూడెంలో ఉండొచ్చింది కాబట్టి పెద్దగా ట్రైనింగ్ అక్కర్లేదు. మనమే కాస్త అలవాటు పడాలి. ఏంటమ్మా కామెడీ చేస్తున్నావా? మరి మీ తల్లి కూతుళ్ళు కామెడీ చేస్తున్నారా? అసలు మన ఆస్తిని కాపాడడానికి గంగ ఎందుకు కష్టపడాలి? దానికి మన ఆస్తికి సంబంధం ఏంటి? మన కోసం తనెందుకు బాధపడాలి? నీ కూతురు భవిష్యత్తు కోసం మరొకరి కూతుర్ని చిన్న చూపు చుట్టం ఎంతవరకు న్యాయం? అందుకే గంగని వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నా. వద్దు, అది వెళితే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడే ఉండను. ఎందుకు? నాకంటే ముందు తినద్దు, నాకంటే ముందు తుమ్మద్దు, నాకంటే ముందు దగ్గొద్దు అని కండిషన్లు పెట్టి దాన్ని టార్చర్ చేయటానికా? ఈ ఇంట్లో మంగ ఎలా బతుకుతుందో గంగ కూడా అలాగే బతకాలి.